ఇమీడియట్‌గా చెప్పాను నేను చేస్తాను. అది చాలా నచ్చింది అని చెప్పాను. ఓకే. ఆల్ ద బెస్ట్ అండి. థాంక్యూ. కీర్తి సురేష్ గారు కామెడీ మేనర్‌లో చేయడం అనేది మీ థింకింగ్ ఎలా ఉంటది? ఒక లీడ్ ప్రొటాగనిస్ట్‌లో. యాక్చువల్లీ నాకు కామెడీ అంటే చాలా ఇష్టం అండి. కామెడీ యాజ్ అ జానర్ ఓన్లీ బికాస్ టు మేక్ సమ్‌వన్ క్రై ఈజ్ ఈజీ బట్ టు మేక్ సమ్‌వన్ లాఫ్ ఇస్ నాట్ అట్ ఆల్ ఈజీ. సో దీని ముందే రఘుతాత అని ఒక ఫిల్మ్ చేశాను తమిళ్లో. అది కూడా ఇలాంటి ఒక కామెడీ, అది వేరేలాంటి కామెడీ. దెన్ ఇది చేశాను. సో ఈ కామెడీ చేస్తున్నప్పుడు నాకు పర్సనలీ చాలా ఇష్టం ఈ జానర్. అండ్ నాకు ఎక్స్పెరిమెంట్ చేయాలంటే చాలా ఇష్టం ఇది అలాంటి ఒక మూవీ. అండ్ మోస్ట్ ఆఫ్ మై ఫిల్మ్స్ ఐ వర్క్డ్ విత్ లాట్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డైరెక్టర్స్, సమ్ న్యూ డైరెక్టర్స్, లాట్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ కాంటెంట్. ఇవన్నీ నాకు చాలా ఇష్టం. అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ దోస్ విచ్ ఐ loved working in this film. So very much looking forward. సో అవుట్ ఆఫ్ బస్ క్వశ్చన్, నెక్స్ట్ మీ మూవీ విజయ్ దేవరకొండతో ఉందని చెప్పారు. సంథింగ్ గాసిప్ లైక్ దట్. విజయ్ దేవరకొండ, రవికాంత్ డైరెక్టర్, మా ప్రాజెక్ట్ ఉందా లైనప్లో ఉందా? దిల్ రాజు గారు చెప్తారు. హాయ్ కీర్తి సురేష్ గారు. హాయ్. ట్రైలర్ నిజంగా చెప్పాలంటే చాలా అద్భుతంగా ఉంది. సో మీరు చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే ఇందులో యాక్టింగ్ అనేది ఇంకా చాలా నెక్స్ట్ లెవెల్గా యాక్టింగ్ అయితే చేశారని మాకు ఫీల్ వచ్చింది. సుహాస్ గారిని చూస్తుంటే ఇన్నోసెంట్గా ఉంటారు. అదే క్యారెక్టర్ మీరు అంత ఇన్నోసెంట్గా చేశారని అనిపించింది. సో ఎలా ఉంటుంది అంటారు, అంటే మీ ఇద్దరి మధ్య వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎన్ని? సూపర్ అండి. ఈజ్ వన్ ఆఫ్ ద స్వీటెస్ట్ యాక్టర్స్ ఐ వర్క్డ్ విత్ అండ్ హీ హాస్ అ సూపర్బ్ చార్మింగ్ స్మైల్. ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. అండ్ నైస్ టు ఆల్వేస్ కమ్ మార్నింగ్ షూట్కి వచ్చి ఇలాంటి స్మైలింగ్ ఫేస్ని చూసి మన వర్క్ చేయడం అంటే అది ఇట్ ఫీల్స్ వెరీ 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 హ్యాపీ ఫ్రమ్ విత్ ఇన్. అండ్ తన యాక్టింగ్ చేస్తున్నప్పుడు